అదేంటి మామ ఎక్కడున్నావు? శరత్ని అక్కడ వదిలేసి వచ్చేసాటుగా. ఏం మామ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటిది? ఓటు అంటే ఏంటి? అవన్నీ మనకెందుకు మామ. ఏరా ఎక్కడికి బయలుదేరావు? ఇదిగో శరత్ ఇంటికి వెళ్తున్నా. అదేంద్రా ఈరోజు ఎలక్షన్ కదా, ఓటు వేయడానికి వెళ్ళవా? అబ్బా ఎందుకు డాడీ, వేసి ఏం లాభం? ఇన్ని సంవత్సరాలు ఏం మారలేదు. నా ఒక్క ఓటు ఇదంతా మార్చేస్తుందంటే నేను నమ్మను. ఇంకెప్పుడు ఓటు వేయవా? హలో, బయలుదేరాను, 10 minutes. మంచి గవర్నమెంట్ అని అనిపిస్తేనే వేస్తా. సరే నేను వెళ్తాను కదా, బాయ్. తాత ఎక్కడికి వెళ్తున్నావు? ఓటు వేయడానికి. ఇక్కడ ఏం చేస్తానారా? ఆడుకుంటున్నాను. ఇప్పుడు చూసిన ఆటేనా? నేను వస్తాను తాత. సరేరా. Bloody roads and this pollution. ఏ తాత ఎక్కడ బయలుదేరావు? ఓటుకే. ఆ బస్సు వెళ్ళిపోయింది కదా, మరి ఎట్టా పోతావు ఇప్పుడు? ఆటోకి పోతాం. సరే అయితే. సరే. ఆటో వద్దు, బస్సులోనే వెళ్దాం. మన ఊరికి ఒకటే బస్సు, రాత్రి అయిపోద్ది. అమ్మో, రాత్రి అయిపోద్దా? మరేటనుకున్నావు? బస్సు వద్దు, ఆటోలోనే వెళ్దాం. ఎక్కడికి? పంచాయతీ భవనం. మనిషికి 5 రూపాయలు. మనిషికి 4 ఇస్తాను. ఇవి చివరి ఉన్నాను త్వరగా అన్న టీ కావాలన్నా? ఓడితే చిన్న ఏంటన్నయ్య? ఇక్కడ పని చేస్తున్నావేంటి? స్కూల్కి వెళ్ళట్లేదా? లేదన్నా, వెళ్ళట్లేదు. ఎందుకు? నాన్న రోజు తాగొచ్చి అమ్మని కొట్టి డబ్బులు అడుగుతున్నాడు. నన్ను పనిలో పెట్టేశాడు. అవునా? అవును, తాగుడికి డబ్బులు కావాలి కదా. సరే, ఎంత? 5 రూపాయలు. చిల్లర లేదన్నయ్య? పర్లేదు, ఉంచుకో.
హాయ్రా, ఏం డల్గా ఉన్నావు? ఏం లేదురా, ఏం లేదు. ఈసారి కూడా ఆయనంటగా? చెప్పలేం బావా, ఏమైనా జరగచ్చు. రిగ్గింగ్ చేసేనే గెలవచ్చు. అయినా ఆయనకి ఎందుకు బావ రిగ్గింగ్? 25 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నాడు కదా. అధికారంలో ఉన్నా సరే రిగ్గింగ్ జరగచ్చు బాబు. మరి నువ్వెవరు కోటేస్తావు? తాత ఓటెవరికి వేస్తావు అంటున్నాడు. ఏమని చెప్తాం బాబు, ఇప్పుడుదా కూలిపోయింది చాలు. ఇదిగో వీడున్నాడే మా మనవడు, వీడు పుట్టినప్పుడు వీడి తల్లి నొప్పులతో నుండి పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు. ఆ రాత్రి పెద్ద వర్షం, మా ఊరికి ఒకటే బస్సు. ఆటోలో టౌన్కి వెళ్ళి ఆపరేషన్ చేయించాం. అయినా ఏమి లాభం, ఇక్కడే చనిపోయింది. ఏమైందిరా? లేదురా, మైండ్ కొంచెం అప్సెట్గా ఉంది. దేనికి? ఇంట్లో ఓటు వేయమన్నారు, కానీ నేను వేయనన్నాను. బయటకు వచ్చి పరిస్థితులు చూస్తుంటే ఓటు వేయాలనిపిస్తుందిరా. ఓటు వేయాలిరా. మనం వేసే ప్రతి ఓటు కౌంట్ అవుతుంది. ఒక మంచి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ మనలాంటి వాళ్ళు ఓటు వేయట్లేదురా. సరే, కానీ ఎవరికి వేయాలరా? ఇలిటరేట్స్ అడిగే క్వశ్చన్ అడుగుతావేంట్రా? నువ్వు ఎడ్యుకేటెడే కదా, ఎవరికి ఓటు వేయాలో తెలీదా? అలా అనుకుంటే ఎన్నిసార్లు వేసినా లాభం లేదు కదరా. నీకు చెప్పలేవరా బాబు, పద. మా ఊర్లో మంచి హాస్పిటల్ ఉంటే నా కోటలకు అలాగే జరిగేది కాదు. మా ఊరికి అది చేస్తాం ఇది చేస్తామని ఏమీ చేయలేదు. ఒక నిమిషంరా. హలో, అరే 1 minute. ఏమైనా హెల్ప్ కావాలా? అవును బాబు, అటువైపు వెళ్ళాలి. బస్ స్టాప్ వరకు దాటించు. సరే రండి. ఏంటండి, ఓటు వేసి వస్తున్నారా? అవును బాబు, ఓటు వేసి వస్తున్నాను. ఓటు వేసి ఏం లాభం సార్? చూడు బాబు, మన చిన్నప్పుడు కింద పడిపోతున్నాం కదా అని అమ్మ నడక నేర్పడం మానేస్తుందా? ఇది అంతే. అమ్మా, నా ఓటర్ ఐడి కార్డ్ రెడీ చేయి. రే 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 రే, మనకు ఓటేసింది బ్యాడ్ హ్యాబిట్ లేదు కదా. ఇంకో బ్యాడ్ హ్యాబిట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఏంటది? ఓట్ నా రైట్. అరే మామ, నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, పద వెళ్ళిపోదాం. ఫ్రస్ట్రేషన్ కాదురా, మినిమం బాగుపడట్లేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. రోడ్స్ బాగుండవు, ఎక్కడ పడితే చెత్త, కరప్షన్. ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చెప్పడం తప్ప ఎవ్వడూ ముందుకు రాడు. జనాల్లోనే రా ప్రాబ్లం. ఓటు వేసి సైలెంట్ అయిపోతారు. తర్వాత ఏం జరిగినా వాళ్ళకి అనవసరం. ఓటు వేయవా మరి? వేస్తాం బాబు, ఎందుకు వేయను? నేను వేసే విత్తనం పెరిగి పెద్దదయ్యి
నా మనవడికి మా ఊరికి మంచి చేసిన పెరుగుతానికే ఓటేసి గెలిపిస్తాం. సరే మనం ఏం చేయగలం? లిస్టులు ఇస్తారు కదరా, అవే ఎజెండా. అవి చేస్తాను, ఇవి చేస్తాను, అవన్నీ ఫుల్ఫిల్ చేసేంత వరకు ఊరుకోకూడదు. ఫుల్ఫిల్ చేయకపోతే చేయిస్తాం. ఇది పీపుల్స్ గవర్నమెంట్ అని జనాల్లో సౌండ్ పెరిగితేనే అక్కడ గవర్నమెంట్లో మార్పు వస్తుంది. మనం పట్టించుకోవడం అంటూ మొదలు పెట్టామో